అర్జునుడు భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమా, నువ్వు నాకన్నా పెద్దవాడవయ్యా, గురువుతో సమానుడు. అందువల్ల నేను ఇంకేమీ మాట్లాడాలని అనుకోవటం లేదు. నేను ఆయన అన్ని విధాలా గౌరవించినవాడు, పూజ్యుడు. నస్మరంత్యపరాధాని స్మరంతి సుకృతాన్యపి అసంభిన్నార్య మర్యాదాగా సాధవః పురుషోత్తమాగా. సాధువులుగా ఉండి పెద్ద మర్యాదలను దాటని పురుషోత్తములు ఇతరుల అపరాధాలను తలుచుకోరు, మంచి పనులే స్మరిస్తారు. నువ్వు ఆ సాధు పురుషుడివే కదా, మర్యాదలు దాటని పురుషోత్తముడివే కదా, మరి కౌరవుల అపరాధాలను ఎందుకు తలుచుకుంటున్నావు? వారి మంచి పనులనే గుర్తు చేసుకో, స్మరించు అన్నాడు. తర్వాత ధర్మరాజు విదురుడితో ఇలా అన్నాడు, ఓ విదురా, నా మాటను ఆ ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పు. పుత్రుల శ్రాద్ధ కార్యం కోసం ఎంత కావాలంటే అంత ధనమిస్తాను. నాకు అపకారం చేసిన వారికి, భీష్ముడు మొదలైన మంచి వారికి శ్రాద్ధం కోసమే నా కోశాగారం నుండి ధనం లభిస్తుంది అని చెప్పాడు ధర్మరాజు. భీముడు వరగా అర్జునుడిని చూశాడు. అట్లా ఆ తర్వాత ధర్మరాజు విదురుడితో ఇలా అన్నాడు మళ్ళీ, ఓ మహాత్మా, ఆ ధృతరాష్ట్రుడు భీముడిపై కోపించకూడదు. ఎందుకంటే భీముడు అడవిలో మంచు వాన ఎండలతో ఎంతగానో బాధపడ్డాడు, ఎన్నో దుఃఖాలను అనుభవించాడు. ఇదంతా నీకు తెలుసు కదా ఓ బుద్ధిమంతుడా. అయినా నా మాటగా రాజుకు చెప్పు, ఎప్పుడు ఏదేది ఎంతెంత కావాలో అంతంత నా ఇంటి నుంచి తీసుకోవచ్చు అని చెప్పు. భీముడు తీవ్రమైన దుఃఖానికి లోనై ఈర్ష్యను ప్రకటించాడు. దానిని మనస్సులో పెట్టుకోకండి అని చెప్పు. నా వద్ద ఉన్న కొద్దిపాటి ధనానికి, అర్జునుడి ఇంటిలో ఉన్న ధనానికి ధృతరాష్ట్రుడే యజమాని అని చెప్పు. ధృతరాష్ట్రుడే రాజు కనుక ఆయన విప్రులకు దానాలు చేయవచ్చు, స్వేచ్ఛగా ధనాన్ని ఖర్చు పెట్టచ్చు. ఈ రోజున ఆయన పుత్రుల రుణాన్ని, ఆప్తుల రుణాన్ని కూడా తీర్చుకోవచ్చు అని చెప్పు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ శరీరం కూడా మీకు ఆధీనమై ఉంది, ధనాలన్నీ మీకు వశమై ఉన్నాయి, ఈ విషయంలో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, సందేహించకండి అని కూడా చెప్పు అని విదురుడితో అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 13వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ధర్మరాజాలు చెప్పగానే విదురుడు ధృతరాష్ట్రుడికి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మహార్థంతో కూడిన మాటలను ఇలా చెప్పాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను నీ మాటలను మొదటి నుంచి ధర్మరాజుకు చెప్పాను. వాటిని విని అతడు నీ మాటలను మెచ్చుకున్నాడు. అర్జునుడు కూడా అంగీకరించాడు. అతడు తన ఇంటినంతా నీకు అర్పిస్తున్నాడు. అంతేకాదు, అర్జునుడు తన ఇంటిలోని ధనాన్ని మాత్రమే కాకుండా తన ప్రాణాలను కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఓ రాజర్షి, ధర్మరాజు నీ కుమారుడు. అతడు కూడా తన రాజ్యాన్ని, ప్రాణాలను, దానాలను, ఇంకేమైనా ఉంటే దానిని కూడా నీకు ఇస్తున్నాడు. కానీ భీముడు ఒక్కడే గతంలో అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నాడు, లెక్కలేనన్ని సకల దుఃఖాలను తలుచుకున్నాడు. నిట్టూరుస్తూ నీకు ధనం ఇవ్వటానికి ఎంతో కష్టం మీద అంగీకరించాడో లేదో తెలియదు, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజా, ధర్మరాజు, అర్జునుడు కలిసి నిన్ను ఓదార్చారు, నీపై మంచి భావాన్ని కలిగి ఉన్నారు. ఈ సందర్భంలో ధర్మరాజు నీతో ఒక మాటను ఇలా చెప్పాడు, మా భీముడు గత వైరాన్ని గుర్తు చేసుకొని ఎప్పుడైనా అన్యాయంగా ప్రవర్తిస్తే అతడిపై కోపగించకు అని ధర్మరాజు నీతో చెప్పమన్నాడు. ఓ రాజా, క్షత్రియ ధర్మం సామాన్యంగా ఇలాగే ఉంటుంది. భీముడికి యుద్ధంలోనూ క్షాత్ర ధర్మంలోనూ ఎంతో ఆసక్తి. అందుచేత భీముడి యొక్క ప్రవర్తనకు నేను, అర్జునుడు నిన్ను క్షమించమని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం. ఓ రాజా, ప్రసన్నుడు కా. ఇక్కడ నా దగ్గర ఉన్న ధనానికంతా నువ్వే స్వామివి. నువ్వు ఎంతో ధనాన్ని దానం చేయాలనుకుంటే అంత ధనాన్ని దానం చేసుకోవచ్చు. ఈ రాజ్యానికి, నా ప్రాణాలకు కూడా
మీరే ప్రభువులై ఉన్నారు. విప్రులకు ఇవ్వవలసిన అగ్రహారాన్ని ఇవ్వు, పుత్రులకు చేయవలసిన పరలోక ప్రక్రియలను కూడా సంబంధించి ద్రవ్యాన్ని ఇవ్వవచ్చు. రత్నాలను, గోవులను, దాసదాసీ జనాన్ని ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. ఓ విదురా, ఆయన అనుమతితో దీనులు, అంధులు, బుద్ధిహీనుల కోసం అక్కడక్కడ వివిధ అన్న రస పానీయాల కేంద్రాలను ఏర్పాటు చేయి. గోవులు నీరు త్రాగటానికి అవసరమైన నీటి గుంటలను ఏర్పాటు చేయి. వివిధ పుణ్యకర్మలను ఆచరింపజేయి అని ధర్మరాజు, అర్జునుడు కలిసి నాకు చెప్పారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇది అక్కడ జరిగిన విషయం కనుక ఇకపై నువ్వు చేయవలసిన పనిని చేయి. మేము చేయవలసిన పనిని చెప్పు అన్నాడు విదురుడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులను అభినందించాడు, సంతోషించాడు. కార్తీక పూర్ణిమ రోజున మహాదానాలను చేయాలని మనస్సులో సంకల్పం చేసుకున్నాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, విదురుడు అలా చెప్పగానే ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత భీష్ముడి కోసం, తన కుమారుల కోసం విప్రులను, ఆప్తులను చక్కగా పరిశీలించి వేల కొద్దీ నియమించాడు. వారి కోసం అన్నపానాలను, వాహనాలను, వస్త్రాలను, బంగారాన్ని, మణులను, రత్నాలను, దాసదాసీ జనాలను, గొర్రెలను, మేకలను, కంబళ్ళు, రత్నాలను, గ్రామాలను, పొలాలను, గాడిదలను, అలంకరణతో పాటు ఏనుగులను, గుర్రాలను, అందమైన కళ్యాణను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు మరణించిన వారిని ఉద్దేశించి ఒక్కొక్కరి పేరున అందరికీ దానాలు చేశాడు. భీష్ముడిని, ద్రోణుణ్ణి, సోమదత్తుణ్ణి, బాక్లీకుణ్ణి, దుర్యోధనుణ్ణి, ఇతర కుమారులను, జయత్రథుడు మొదలైన ఆత్మీయులను అందరినీ స్మరించుకొని విడివిడిగా అన్ని దానాలను చేశాడు. ధర్మరాజు అనుమతితో ఆ శ్రద్ధ యజ్ఞం అధిక ధన దక్షిణలతోనూ అనేక ధనరత్నాలతోనూ నిండుగా ఉంది. ధృతరాష్ట్రుడు అదంతా దానం చేశాడు, ఉండిందంతా చేశాడు. మేఘం వర్షించింది. పంటను సంతోషపెట్టినట్టుగా ధృతరాష్ట్ర మహారాజు అనే మేఘం వసుధారాలను కురిపిస్తూ విప్రులను సంతోషపెట్టింది. అంటే బంగారాన్ని పూర్తిగా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ ధృతరాష్ట్రుడు సకల వర్ణాల వారికి అన్నపాన రసాలను ఇచ్చి సంతోషింపజేశాడు. ఆ శ్రాద్ధ యజ్ఞం మహాసాగరంలాగా కనిపించింది. అలా శ్రాద్ధ యజ్ఞం జగత్తును ముంచెత్తింది. దానాలతో ప్రతి గ్రహీతులందరూ కూడా తృప్తి చెందారు. ప్రతి గ్రహీతులందరూ కూడా తీసుకున్నవాడు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు పుత్రపౌత్రాలకు, తన పితరులకు, తనకు, గాంధారికి కూడా పరలోకానికి సంబంధించిన శ్రాద్ధకర్మను చక్కగా చేశాడు. అనేక విధాలుగా దానాలు చేసి అలిసిపోయాడట. ధృతరాష్ట్ర మహారాజు దానయజ్ఞాన్ని ముగించాడు. ఇది చూశారు, దానయజ్ఞం అట. అది చక్కని దక్షిణలతోనూ అన్నదానాలతోనూ జయప్రదంగా జరిగింది. ఓ రాజా, ఈ విధంగా ధృతరాష్ట్ర మహారాజు 10 రోజులు వివిధ దానాలు చేసి పుత్రపౌత్రుల రుణం తీర్చుకున్నాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. మహారాజా, తెల్లవారింది. ధృతరాష్ట్ర మహారాజు గాంధారితో సహా అడవికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. అబ్బా, ఇప్పటికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే అంత ఖాళీ చేశాడు కదా. పాండవుల్ని పిలిచి అభినందించాడు. నాయన, ఈరోజు కార్తీక పౌర్ణిమ కనుక ధృతరాష్ట్రుడు వేదవేత్తలైన బ్రాహ్మణులచే యాత్ర చేయటానికి అనుగుణంగా యాగం చేయించాడు. వనవాసానికి సంబంధించిన నారబట్టలను ధరించి అగ్నిహోత్రుణ్ణి ముందుంచుకున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు చుట్టూతా ఆయన కోడళ్ళు నిలబడ్డారు. ఇంతలో ధృతరాష్ట్రుడు నెమ్మదిగా భవనం నుండి బయటకు వచ్చాడు. అలా ఆయన నడవటాన్ని చూసి కౌరవ పాండవుల కాంతులు, కౌరవ రాజవంశానికి చెందిన ఇతర స్త్రీలు పెద్దగా ఏడ్చారు. అప్పుడు వారి ఏడుపు అంతటా వ్యాపించింది. తర్వాత ధృతరాష్ట్రుడు పేలాలు, విచిత్ర పుష్పాలతో ఆ గృహాన్ని పూజించాడు. భృత్యవర్గానికి ధనాన్ని దానం చేశాడు. తర్వాత వారిని విడిచి ముందుకు నడిచాడు. అప్పుడు ధర్మరాజు వణికిపోతూ
ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి చేతులు జోడించాడు. కన్నీరు కారుస్తూ బొంగురు పోయిన గొంతుతో ఇలా అన్నాడు, తండ్రి ఎక్కడికి వెళ్తున్నావు అని పెద్దగా ఏడుస్తూ నేలపై పడ్డాడు. అలాగే అర్జునుడు ఎంతగానో దుఃఖిస్తూ మాటిమాటికి నిట్టూర్చాడు. భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, విదురుడు, సంజయుడు, యుయుత్సుడు, కృపుడు, ధౌమ్యుడు, ఇతర విప్రులు వీళ్ళంతా కూడా కన్నీరు గారుస్తుంటే పాపం భీముడు మాత్రం కళ్ళు మాత్రం మూసుకున్నాడు అంతే, ఎవరికి తెలియకుండా. ధృతరాష్ట్రుని వెంట వెళ్ళారు. గాంధారి మాత కళ్ళకు గంతులు కట్టుకొని ఉంది. తన చేతులను కుంతీదేవి భుజం మీద ఆనించింది. అప్పుడు కుంతీదేవి ఆ చేతులను పట్టుకొని ఆమెతో కలిసి నడిచింది. ఆ గాంధారి భుజం మీద ధృతరాష్ట్రుడు చేయి పెట్టి చక్కగా నడిచాడు. అప్పుడు ద్రౌపది, సుభద్ర, పసిపిల్లవాడిని ఎత్తుకున్న ఉత్తర, ఉలూపి, చిత్రాంగద, ఇతర స్త్రీలు కొందరు కోడళ్లతో కలిసి ధృతరాష్ట్రుడి వెంట కొద్ది దూరం నడిచారు అంతే. వారందరూ దుఃఖంతో ఏడుస్తుంటే అక్కడ పెద్ద కోలాహలం వ్యాపించింది. దాంతో నగరంలోని ప్రజలందరూ అన్ని వైపులా ఉన్న ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఓ జనమేజయ, పూర్వం జూదలో ఓడి కౌరవ సభ నుంచి పాండవులు వెళుతూ ఉంటే ప్రజలు ఎలాంటి దుఃఖాన్ని అనుభవించారో అలాంటి దుఃఖాన్ని హస్తినాపురం ధృతరాష్ట్రుడు వెళుతూ ఉంటే అనుభవించింది. ప్రజలు ఎంతగానో శోకిస్తూ ముందుకు సాగుతున్న ధృతరాష్ట్రుని చూశారు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 16వ అధ్యాయం. వైశంపాయనుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ధృతరాష్ట్రుడు ముందుకు నడుస్తున్నాడు. అప్పుడు మేడల పై భాగాల్లోనూ నేలపైన నిలబడిన స్త్రీ పురుషులు పెద్దగా రోధించారు. అప్పుడు ధృతరాష్ట్రుడు చేతులు జోడించి వారికి నమస్కారం చేశాడు. వణుకుతూ రాజమార్గంలో నడుస్తూ స్త్రీ పురుషుల గుంపులలో నుండి అతి కష్టం మీద వర్ధమాన ద్వారం దాటి హస్తినాపురం నుండి బయటకు వచ్చాడు. మాటిమాటికి ప్రజలకు వీడ్కోలు చెప్పాడు. విదురుడు, సంజయుడు కూడా రాజుతో పాటు అడవికి నడవసాగారు. ధృతరాష్ట్రుడు మాత్రం కురుపుణ్ణి, యూయుత్సుణ్ణి ధర్మరాజుకు అప్పగించి వెనకకు వెళ్ళమన్నారు. ప్రజలు కూడా వెనక్కు తిరిగి పురంలోకి వెళ్ళారు. ధర్మరాజు ధృతరాష్ట్రుడికి అనుమతి తీసుకొని అంతఃపుర స్త్రీలను వెనకకి పంపాలని అనుకున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి వెంట వెళుతున్నటువంటి కుంతీదేవిని చూసి ఇలా అన్నాడు, అమ్మా, నేను ఈ రాజు వెంట వెళతాను. నువ్వు కోడళ్లతో కలిసి నగరంలోకి వెళ్ళు. ఈ ధృతరాష్ట్ర మహారాజు తపస్సు చేయాలన్న దృఢమైన కోరికతో వెళుతున్నాడు కనుక ఈయనని వెళ్ళనివ్వు అన్నాడు. ఆ మాటలు విని కుంతీదేవి గాంధారిని పట్టుకునే ఉండి కన్నీరు కారుస్తూ ఇలా అంది, మహారాజా, నేను కూడా గాంధారితో కలిసి తాపసిని అవుతాను. నువ్వు సహదేవుడిపై ఎప్పుడూ ప్రేమనే చూపించు, స్నేహాన్ని కలిగి ఉండు. ఇతడు ఎప్పుడూ నాపైన నీపైన కూడా ఎంతో ఇష్టం గలవాడు. అలాగే ఎప్పుడూ యుద్ధభూమిలో వెన్ను చూపించని కర్ణుణ్ణి కూడా తలుచుకో. ఎందుకంటే నా దుర్గతి కారణంగా ఆ వీరుడు యుద్ధంలో చనిపోయాడు. ఓ కుమారా, నేను బుద్ధిహీనురాలను. నా మనస్సు నిజంగా లోహంతో నిర్మించబడింది. అందుకే అది బ్రద్దలు కావటం లేదు. అందుకే నేను కర్ణుణ్ణి చూడలేకపోయినా అది 100 ముక్కలు కావటం లేదు. ఓ రాజా, ఇలాంటి స్థితిలో ఉన్న నేను ఇంకేమీ చెప్పలేను. అది నేను చేసిన తీవ్రమైన దోషం. ఓ మహాబాహు, ఆ సూర్యసుతుడైన కర్ణుణ్ణి కోసం నువ్వెప్పుడూ సోదరులతో కలిసి ఉత్తమమైన దానాలు చేయి. తర్వాత నువ్వెప్పుడూ కూడా ద్రౌపదికి నచ్చినట్లుగానే నడుచుకో. భీమార్జున నకులను సంతోషపెడుతూ ఉండు. ఇప్పుడు వంశభారమంతా నీ మీదే ఉంది. నేను గాంధారితో కలిసి తాపసిని అవుతాను. బురదను పూసుకుంటూ నియమాలు పాటిస్తాను. ఈ అత్తమామల పాత సేవ చేసుకుంటూ అడవిలోనే బ్రతుకుతాను అంది. ధృతరాష్ట్రుడు, గాంధారి ఎప్పుడూ కుంతీదేవిని కోడలిగానే భావించారు. ఆ మాటలు విని ధర్మరాజు సోదరులతో సహా ఎంతగానో దుఃఖించాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత 2 క్షణాలు ఆలోచించి ఎంతో దీనంగా తల్లితో ఇలా అన్నాడు,
తల్లి, నువ్వు అడవికి వెళ్ళటానికి నేను అంగీకరించను, నన్ను అనుగ్రహించు. గతంలో నువ్వు విదులాదేవి మాటలను చెప్పావు. ఆ మాటల ద్వారా క్షత్రియ ధర్మాన్ని పాటించమని బోధించావు. దీనిని మనం ఉద్యోగపరంలో యుద్ధ ప్రారంభమయ్యే సమయంలో చెప్పుకున్నాం కదా, అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు. అలాంటి నువ్వు మమ్మల్ని ఇప్పుడు విడిచి వెళ్ళిపోతావా? వెళ్ళకు. కృష్ణుడి ద్వారా నేను నీ ఆలోచనను విని రాజులందరినీ సంహరించాను, ఈ అఖండ సామ్రాజ్యాన్ని పొందాను. అలా నాకు బోధించిన ఆ నీ బుద్ధి ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఏమైపోయింది? నేను విన్న నీ ఆలోచన ఏమైంది? క్షత్రియ ధర్మంలో నిలవాలని నువ్వు మాకు చెప్పి ఇప్పుడు నువ్వే దాని నుండి జారిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? తల్లి, మమ్మల్ని, నీ కోడళ్ళని, ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి ఆ దుర్గమమైన అరణ్యంలో ఎలా జీవిస్తావు? కనుక నాపై దయచూపు అని బాధపడ్డాడు. ఆ మాటలు విని కుంతీదేవి ఏడ్చింది. అప్పుడు ఆమెతో భీముడు ఇలా అన్నాడు, అమ్మా, నీ కుమారులు రాజ్యాన్ని గెలిచారు, రాజ్యాన్ని పాలించబోతున్నారు. ఇలాంటి సమయంలో నీకెందుకు ఈ ఆలోచన పుట్టింది? మరి గతంలో మా చేత నువ్వు ఎందుకు యుద్ధం చేయించావు? ఈ భూమండలాన్ని ఎందుకని సర్వనాశనం చేయించావు? ఇప్పుడు ఏ కారణంగా మమ్మల్ని విడిచి అడవికి వెళ్ళాలి అనుకుంటున్నావు? మేము మూర్ఖులం, మీ ముందు బాలకులం. అసలు మమ్మల్ని దుఃఖిస్తున్న ఈ నకుల సహదేవులను అడవి నుంచి ఎందుకు తీసుకొని వచ్చావు? కనుక తల్లి, దయ చూపించు. ఇప్పుడు వనానికి వెళ్ళకు. బలంతో గెలుచుకున్న ఈ ధర్మరాజు సంపదను హాయిగా అనుభవించు అన్నాడు. అలా పుత్రులు అనేక విధాలుగా విలపిస్తున్నా, వారిస్తున్నా కుంతీదేవి వృద్ధ దంపతుల వెంట అడవికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. కనుక వారి మాటలను కుంతీదేవి వినలేదు. అప్పుడు ద్రౌపది, సుభద్రలు అడవికి నడుస్తున్న కుంతీ వెంట నడిచారు. అయితే మహామేధావి అయినటువంటి కుంతీదేవి మాత్రం అడవికి వెళ్ళటానికే నిశ్చయించుకుంది. నడక ఆపలేదు. ఏడుస్తున్న పుత్రులనే మాటిమాటికి చూస్తూ ముందుకు నడిచింది. ఆ కుంతీదేవి వెంట పాండవులు సేవకులతో, అంతఃపుర కాంతులతో కలిసి నడిచారు. అప్పుడు కుంతీదేవి కన్నీరు తుడుచుకొని కన్న కొడుకులతో ఇలా అంది. కృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. కుంతీదేవి ఇలా చెప్పింది, ఓ ధర్మరాజా, నువ్వు చెప్పింది నిజమే. గతంలో మీరు బాధపడుతున్నప్పుడు మిమ్మల్ని నేనే యుద్ధానికి ప్రేరేపించాను, తగిన ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చాను. మీరు జూదంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, సుఖానికి దూరమయ్యారు, దాయాదుల చేత అవమానించబడ్డారు. అందుకే నేను మిమ్మల్ని యుద్ధానికి ప్రోత్సహించాను. ఓ పురుష శ్రేష్ఠులారా, పాండురాజు యొక్క సంతానం నశించకూడదు, మీ కీర్తి కూడా నశించకూడదని అప్పుడు అలా ప్రోత్సహించాను. మీరు ఇంద్రుడితో సమానమైనవారు, మీరు దేవతల వంటి పరాక్రమం గలవారు. అటువంటి మీరు కేవలం ఇతరుల ముఖాలు చూస్తూ నిలవకూడదు, గౌరవాలు పొందాలని నేను అలా చేశాను. ఓ ధర్మరాజా, నువ్వు ధర్మాత్మలలో శ్రేష్ఠుడవు, ఇంద్రుడు వంటివాడు. రాజువైన నువ్వు మళ్ళీ అడవిలో దుఃఖించకూడదు. అందుకే నేను మిమ్మల్ని యుద్ధానికి రెచ్చగొట్టాను. ఈ భీముడు 10,000 ఏనుగుల శక్తి గలవాడు, పౌరుష పరాక్రమాలలో ప్రసిద్ధికెక్కినవాడు. ఇతడెప్పుడూ ఓడిపోకూడదు అని నేను అతడిని యుద్ధానికి ప్రేరేపించాను. ఈ అర్జునుడు కూడా కృంగిపోకూడదని యుద్ధానికి ప్రోత్సహించాను. ఈ నకుల సహదేవులు ఆకలితో అలపటించకూడదు అని ఆలోచించాను. అందుకే వారిని కూడా యుద్ధానికి పురికొల్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.